నేను పార్ట్ 6లో చెప్పాను కదా, నేను ప్రెగ్నెన్సీలో కాలు జారి కింద పడిపోవడం వల్ల నాకైతే ఏ ప్రాబ్లం అవ్వలేదు. దేవుడి దయ వల్ల సేఫ్గా ఉన్నానమాట, బేబీ అండ్ నేను కూడా. అలా ఆ మంత్ అయితే గడిచిపోయింది. ఆ తర్వాత నేను ఆయనతో చెప్పాను, నేనే ఇంట్లో వర్క్స్ చేసుకుంటాను, నువ్వు ఇంట్లో ఆఫీస్ వర్క్స్ చేసుకో చాలని చెప్పాను. ఎందుకంటే అప్పటి వరకు ఆయనే ఇంట్లో వర్క్స్ అండ్ ఆఫీస్ వర్క్స్ కూడా చూసుకునేవారు కాబట్టి. తర్వాత నా కోసం ఒక మెయిడ్ని పెట్టాను అనమాట, గిన్నెలకి, బట్టలకి అండ్ హౌస్ క్లీనింగ్కి. వంట మాత్రమే నేను చేసేదాన్ని. అలా ఒక 2 months గడిచిపోయిన తర్వాత 8th monthలో మా అత్తయ్యని పిలిచారనమాట మా ఆయన వంట చేసి పెట్టడానికి. ఆవిడ చేసి పెట్టేవారు. ఆవిడతో కొన్ని ఫన్నీ థింగ్స్ జరిగేవి. ఏంటంటే నేను నిద్రపోతుంటే వచ్చి లేపి మరీ అడిగేది, ఏమ్మా బుజ్జి నిద్రపోతున్నావా అని. సో ఫన్నీ కదా. ఏమైనా ఇలాంటి హస్బెండ్ ఉండడం చాలా లక్కీ కదా. నేనైతే నిజంగా చాలా లక్కీ అనమాట. ఆ తర్వాత 9th month వచ్చేసింది. నాకు నార్మల్ అయిందా సిజరీన్ అయిందా నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్. ఇంతకీ నా ప్రెగ్నెన్సీ సీరీస్ నచ్చిందా?